హాయ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి ఖమ్మం టు ఇల్లందు రోడ్డు 100 అడుగుల రోడ్డు అండి. 100 అడుగుల రోడ్డుకి అనుకున్న వెంచర్ డిటిసిపి వెంచర్ రెరా అప్రూవ్డ్. ఎల్పి నెంబర్ కూడా మనకి వచ్చింది. స్పాట్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయండి. మనకి రిజిస్ట్రేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ అండి. ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మంచిగా డిటిసిపితో. కమర్షియల్ ప్రాపర్టీ, చుట్టుపక్కల మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి 180 గజాల నుంచి 450 గజాల వరకు ఉన్నాయండి. ఇలా మధ్యలో ఉన్న వెంచర్ ఓపెన్ ఫ్లాట్స్ చాలా తక్కువలో వస్తున్నాయండి. గజం వచ్చేసి మనకి 13,500 ప్లస్ 12,500 అండి. 2 వేరియేషన్స్లో ఉన్నాయి. దగ్గరకు ఉంటేనే అంటే రోడ్ ఫేసింగ్ అయితే మనకి 13,500 ఉంది. కొంచెం వెనకాలకు వస్తేనేమో 12,500 ఉంది. సూపర్ ఉందండి వెంచర్ మాత్రం. రోడ్కి చాలా కమర్షియల్ బిట్స్ ఉన్నాయి. రోడ్ ఫేసింగ్ వెంచర్ మనకి తెలుసు. ఖమ్మం టు ఇల్లందు రోడ్లో మనకి నియర్ శివాయిగూడెం దగ్గర వస్తుందండి. పువ్వాడ అజయ్ కుమార్ నగర్ ఉంది కదా, దానికి కొంచెం ముందుకు రాగానే వస్తుంది. ఎదురుగా మనకి పెంకుల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనకి లారీ పోయిందే మనకి మెయిన్ రోడ్ అండి. చాలా దగ్గరకు ఉన్న వెంచర్. ఈ మనకి సైడ్ వాల్ కట్టిందేమో మనకి గ్రీనరీ వస్తుంది. ఇంకా డెవలప్మెంట్ వర్క్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి జస్ట్ మనకి ఒక 4 ఫ్లాట్స్ వరకే మనకి కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లాట్స్, అవి కూడా తొందరగా కంప్లీట్ చేసుకుందాం. డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా వితిన్ 1 మంత్లో కంప్లీట్ అయిపోతుందండి. డిటిసిపిలో మనకి ఏమేమి కావాలో మనకి వాటర్ ట్యాంక్, రోడ్లు, డ్రైనేజ్, పార్క్ అన్నీ కూడా మనకి సిద్ధం చేస్తారు. ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే ఎల్పి నెంబర్ వచ్చింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉంటున్నాయి కాబట్టి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడొచ్చు హైవే ఫేసింగ్ వెంచర్. థ్యాంక్ యూ.